అన్యజనులతో సహవాసం చేస్తే ప్రాబ్లం ఏంటి? అన్యజనులను వివాహం చేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి? అసలు అన్యులు చేసే పనులు చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని చాలామంది క్వశ్చన్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం బైబిల్లో, సొలొమోన్ రాజు. అతను ఏం చేశాడు? చాలా భక్తిగా ఉన్నాడు, దేవుని కొరకు మందిరాన్ని కట్టించాడు, దేవుడు అతనికి చక్కని జ్ఞానం ఇచ్చాడు, అతని జ్ఞానము దేశ దేశాలు విస్తరించింది. కానీ అతని ఏం చేశాడంట? అతను మోహించి కామాతురతతో అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడంట, అనేక మందిని ఉపపత్నులుగా పెట్టుకున్నారంట. అయితే ముసల్తనంలో ఆ భార్యలందరూ ఏం చేశారంట? అతని హృదయాన్ని త్రిప్పివేశారంట. ఎవరి దగ్గర నుంచి త్రిప్పివేశారు? దేవుని దగ్గర నుంచి, నిజమైన దేవుడైన యెహోవా దేవుడి నుంచి ఆయన మనస్సును అన్య దేవతల తట్టు త్రిప్పివేశారంట. కాబట్టి ఆయనకు వచ్చిన పరిస్థితులు ఏంటి? తర్వాత పరిణామాలు, తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చలేకపోయాడు. ఎందుకు? ఎప్పుడు కూడా దేవుడు సొలొమోనుకు కండిషనల్ ప్రామిస్ ఇస్తూనే వచ్చాడు. నీవు నా ఎడల యథార్థంగా నడుచుకుంటే, నీవు నా ఆజ్ఞలను గైకొడుకుంటే, నీవు నాతో ఉంటే అని ఎప్పుడు ప్రామిస్ చేస్తూ వచ్చాడు దేవుడు. నువ్వు ఇలా నాలో ఉంటే నేను నీ సింహాసనాన్ని స్థిరంగా ఉంచుతాను అని దేవుడు సొలొమోనుతో వాగ్దానం చేసేవాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి సొలొమోను దాన్ని బ్రేక్ చేశాడు. అన్య దేవతల తట్టు తన హృదయం తిరిగిపోయింది. అతను వాగ్దానాన్ని నెరవేర్పు అతని టైమ్స్లో చూశాడేమో, కానీ అతని సంతానం టైంలో ఆ వాగ్దానం నెరవేర్పు చాలా పార్షియల్గా నెరవేరుతూ వచ్చింది. ఎందుకు? దేవుడు చెప్పాడు, నీ టైంలో నేను నిన్ను రాజుగా ఉంచుతాను, కానీ నీ తర్వాత వారికి పార్షియల్గా నేను ఇస్తానని దేవుడు మాట్లాడాడు. దావీదుకు కూడా దేవుడు అదే మాట్లాడాడు. నీ సంతతి నా ఎడల వారు యథార్థంగా ఉంటే నేను తప్పక వారికి రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు. ఎక్కడ కూడా దేవుడు కండిషనల్ ప్రామిస్ ఇస్తూనే వచ్చాడు. అయితే సొలొమోన్ దాన్ని బ్రేక్ చేశాడు. ఎందుకు బ్రేక్ చేశాడు? అతని హృదయం తిప్పివేయబడింది దేవుని దగ్గర నుంచి. మరి నీవు కూడా అన్యుల సహవాసం ఎందుకు చేయకూడదు? అన్యుల్ని ఎందుకు వివాహం చేసుకోకూడదు? అన్యుల ఆచారాలు ఎందుకు పాటించకూడదు అంటే, నీ హృదయం దేవుడి వైపు నుంచి త్రిప్పివేయబడుతుంది. ట్రూ నుంచి ఒక ఫాల్స్ వైపు నీ హృదయం త్రిప్పివేయబడుతుంది. ఒక మాయ లోకం వైపు నీ హృదయం త్రిప్పివేయబడుతుంది. నీవు వాగ్దానాన్ని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. నీవు ఆయన ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చకుండా నీవు కష్టాలు లేదా నీవు శ్రమలు పడాల్సిన సమయం వస్తుంది. కనుక నీవు అన్యుల పనులు చేయకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతను కూడా ఏముందిలే అని అన్యుల్ని